ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని సంకిలం చెరువు పైన నిర్మించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంఐఎం కి సంబంధించి కూల్ చేసే దమ్ముందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరొకరు అంటారు నాది తప్పు ఉంటే నేను అక్రమంగా కడితే వచ్చి కూల్ చేయండి అని ఇంకోరు చెప్తున్నారు. అసలు మీకు ఏం ప్రెషర్ అనిపించట్లేదా సార్ ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఏ విధంగా డ్రైవ్ చేస్తుందండి? దానికి పొలిటికల్ ఎవరికి వాళ్ళు మీకు దమ్ముందా మీకు ఇది ఉందా అది ఉందా అనే దానికి నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ వాళ్ళ కంపల్షన్సో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని డ్రైవ్ చేసుకోవడానికి చేసేటటువంటి వాటికి ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్ ఎవరికి కూడా. సో మాకు అక్కడ చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమం బట్టి పోతాము. సో డెఫినెట్గా ఎఫ్టీఎల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఇది వచ్చినప్పుడు దాన్ని 100% దాని మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చేసే క్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు, చాలామంది వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఉంటుంది, కాలేజెస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. సో వాళ్ళని ఒక బిల్డింగ్ మనం ఏది డెమాలిష్ చేసి మనం ఏదో విజయ గర్వంతో ఇది ఏదో ఎఫ్టీఎల్లో మొత్తం తీసామని అంటే కనుక పొరపాటు. ఆ ఎఫ్టీఎల్లో చెరువును పరిరక్షణ అందింపడటం పిల్లల అకాడమిక్ లైఫ్ ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే వదిలేసేది కాదు, మనం ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి, ఇచ్చేసి వాళ్ళకు ఒక 6 months అకాడమిక్ ఇయర్ అయిపోగానే డెఫినెట్ గా అప్పుడు దిల్ బి లైబుల్ ఫర్ ఇది వెకేట్ చేసేటట్టు కూడా ఉండాలి. సో హైడ్రా కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ కోవలోకి వర్తిస్తుంది చూస్తుందంట. హైడ్రా అనేది ఫైనల్ గా మనుషులతోటి నిండి ఉంటుందండి. హైడ్రా అనేది ఒక మాన్స్టర్ ఏం కాదు, సో మనుషులతోటే ఉంటుంది. చూసిన తర్వాత పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? చిన్న చిన్న ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? ఎందుకు ఓన్లీ రిసార్ట్స్ నో లేకపోతే కమర్షియల్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఎవరో దాన్ని ఒక అంటే ఎఫ్లూయెంట్ సెక్షన్స్ ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నాం అంటే దీంట్లో డిఫరెన్షియేట్ చేయాలి. అందరినీ ఒకే తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఇంటెంట్ తోటే ఉంది. అండ్ నేను కూడా ఆ విధంగా పనిచేస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు అంటే ఎప్పుడు ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు దానికి 2 వైపులా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అండ్ ఇది సామాన్యులకి లేకపోతే పేదవాళ్ళకి ఇబ్బందికరమైన పాలసీని తీసుకొచ్చి మనం చేయటం అనేది కాదు. ఈ సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తున్న వాళ్ళ మీద మనం డెఫినెట్ గా మనం హార్ష్గా యాక్ట్ చేయాలి. సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ హైడ్రాకి సంబంధించి ఒక పొలిటికల్ కౌంటర్ సార్, దీనికి మీరే చాలా గట్టిగా సమాధానం చెప్తారా లేదంటే కౌంటర్ ఇస్తారా అని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరో కాల్చాలనుకున్న గన్ను రంగనాథ్ గారి భుజం పైన పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? వచ్చే టైమే చెప్తుంది ఇవన్నీ కూడా. అది నా భుజం మీద నుంచి పెట్టి కాలుస్తున్నారా లేదా లేకపోతే అసలు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నారా మీకే అర్థమవుతుంది. సో టైం ఓన్లీ విల్ టెల్, మీరే చూస్తారు కదా. ఎక్కువగా వినిపిస్తుంది లైక్ పల్లా రాజేశ్వర్ గారు మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ. మీకు ఇన్నాళ్ళు మీకు నేను రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్ రావు గారితో ఎవరిదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు, అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ 2 ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్. అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసేదానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 month 2 months 3 months మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేదా ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీలకు సంబంధించిన డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా నాకు అర్థం అవుతాయి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, హైడ్రాక్ అసలు చట్టబద్ధత అనేది లేదు, కేబినెట్ లో అప్రూవల్ లేదు, దీనికి ఒక చట్టం అనేది కాదు, ఇది జస్ట్ ఒక జివో తీసుకొని వచ్చేస్తున్నారు, అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు. అథెంటికేషన్ ఏంటి అసలు? కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు? హైడ్రా అనేది ఒక జివో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది. జివో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది. 99 జివో ఉంది, డేటెడ్ 19th July లాస్ట్ మంత్ తో వచ్చింది. సో ఇది జివో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి, ఆర్టికల్ 162 అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 162 ఏం చెప్తుందంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనమాట. అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏసీబీ ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్ ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు, లా కమిషన్ ఉండొచ్చు. ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట. సో అందుకోసము దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు, బట్ డెఫినెట్గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయో దానికి కూడా చట్టబద్ధత తీసుకురావడానికి కంప్లీట్ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అంటారా సార్? ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్, ఎవరు దీని వెనక ఎవరు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్. దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు, దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు, అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను. సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చింది అనేది చట్టం పరిధిలో రాదు అని అంటే పొరపాటు. అది జియో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇదనమాట, ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట. రైట్. సన్ ఇంటర్నేషనల్ విజయ భేరి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సన్ ఇంటర్నేషనల్